దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన సమయం బట్టి కూడి వచ్చిన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి కొద్ది మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానో ప్రతిరోజు మనం బలపరిచి ఆత్మలో నడిపించి సజీవులుగా ఉంచి మనలందరూ కూడా ఆరోగ్యం ఇచ్చి సంరక్షించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్న వారిగా ఉందాం. ప్రియ దేవుని బిడ్డలారా, రోజు ఒక మాటను నేను మీకు తెలియపరచాలని ఆశపడుచున్నాను. న్యాయ తీర్పులో పక్షపాతము లేదు, అయినా తీర్పు తీర్చే విషయంలో పక్షపాతము లేదని దేవుని లేఖనములు చెలవిస్తూ ఉన్నాయి. ఈరోజు నువ్వు గమనించాలి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియా దేవుని సంగమా. ఈరోజు మనం గుర్తు చేసుకున్నట్లయితే కనుక న్యాయ తీర్పులో పక్షపాతము లేదు. ఈరోజు మనుషుల్లో పక్షపాతం ఉందా లేదా అంటారా? ఖచ్చితంగా ఉంది. మనిషి బట్టి తీర్పు, మనిషిని బట్టి మాట, డబ్బులు బట్టి తీర్పు, భేదవారి బట్టి తీర్పు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటే కనుక న్యాయ తీర్పులో పక్షపాతము లేదు అంటే న్యాయమే, అన్యాయమే తీరుస్తాడు. ఈరోజు మనము చాలామంది ఏం చేస్తారు, నేను పెద్దలుగా నిలబెడితే అన్యాయము న్యాయముగాను, న్యాయము అన్యాయంగాను మార్చేస్తారు. అక్కడ దేవుని వాక్యం చదివిస్తున్న రీతిగా న్యాయము తీర్చేవాడు ఆయనే. మన ఎప్పటి వారు అసలే ప్రియ దేవుని. ఇక్కడ మనం చూస్తే కనుక ద్వితీయోపదేశ కాండంలో మాట మనకు రాయబడుతుంది. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం మనము చూసినట్లయితే కనుక, ఏల అనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడను పరమ ప్రభుడే ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరముడైన దేవుడు. ఆయన నరులను ముఖమును, ఆయన తల్లిదండ్రులు ముఖమునికి లక్ష్య పెట్టేవాడు, లంచము పుచ్చుకొనవాడు. ఆయన తల్లిదండ్రులు లేని వారికి ఎదవరాలకు న్యాయము తీర్చి పరదేశి యందును దయించి అన్న వస్త్రమును అనుకరించేవాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ మాటలు మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు లేని వారికి ఎదవరాళ్ళకును ఆయన ఏం చేశాడు? న్యాయము తీర్చేవాడు. న్యాయము తీర్పులో పక్షపాతము లేదు అని ఖచ్చితంగా చెప్తాడు. ఏది న్యాయమో అదే తీర్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాటను మనము గుర్తు చేసుకున్నట్లయితే కనుక ఆయన అంటున్నాడండి, పరమ దేవుడును పరమ ప్రభుడే, ఆయన మహాదేవుడును పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచపుచ్చుకునేవాడు. నీవు మనుషులు చూసి మాట్లాడేవాడు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన మహిమగల రాజు అండి. నీ ముఖం చూసు, నిన్ను చూసి అని లక్ష్య పెట్టాడు. నీ దగ్గర లంచం తీసుకునేవాడు కాదు. న్యాయమే. ఈరోజు మనం ఏం చేసి చెప్పండి, లంచం పుచ్చుకోవడానికి రెడీగా ఉంటాం. ఏదైనా కొద్ది అందిస్తే మార్చేస్తూ ఉంటాం. అంటే మన మాట ఎవరు కాదంట కదా అమ్మా. ఈ లోకంలో నీ మాట కాదన్నారేమో కానీ దేవుడు మాత్రము నిన్ను అక్కడ శిక్షిస్తాడు. ఈరోజు మనం అనుకుంటాం ఈ లోకంలో మన చెప్పిందే కరెక్ట్, మన చెప్పిందే రైట్. ఇలా ఎంతమంది న్యాయం తీస్తే ఇలాంటి గొప్ప వాళ్ళు లేరురా అని అనేక మంది ఈ మనుషులు పొగిడితే ఆకాశం ఎత్తేస్తారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనించాలి, దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యంలో మనం కలిగి ఆత్మ కలగా నడుచుంటుంది కనుక ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టిన వాడు లంచం పుచ్చుకునేవాడు. లంచం కూడా పుచ్చుకోడు ఆయన. అంతేగాని ఏమో తెలుసంటే ఎప్పుడైతే ఆయన తల్లిదండ్రులు లేని వారికి ఎదవరాలకు న్యాయము తీర్చి పరదేశి యందు దయించి అన్న వస్త్రమును అనుగ్రహించిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పాపం వాళ్ళు లేరు కదా, న్యాయం తీర్చాలి కదా.
వారికి అన్న వస్త్రములు అనుగ్రహిస్తే మనం ఏదో సాయం చేస్తే ఆలోచన ఉంటుందా? లేని వారికి లేని వారిగా చూస్తారు, ఉన్నవాడిని ఉన్నవాడిగా పెడతారు. న్యాయం కూడా చూడండి, ఉన్నవాడు తప్పు చేస్తే లేని వారికి అన్యాయం జరుగుతుందా? ఈ లోకంలో ఎంత తీర్పండి ప్రియ దేవుని పెట్టారా. కానీ నా దేవుడు మాత్రం అలాంటి వాడు కాదండి. నేను నమ్మిన దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు అనే నమ్మకం, భరోసా ఉందండి. ఆ ఈ లోకంలో న్యాయం తెచ్చపోయినా ఆయన న్యాయం తెచ్చేవాడు. ప్రియ దేవుని పెట్టారా, ఈరోజు మనము ఎంతవరకు దేవుని సన్నిధిలో దేవుని మాటలు విని వాక్యమైన జీవితంలో మనం జీవించగలుగుతున్నాం, ఆత్మీయంగా నడుచుకోగలుగుతున్నాం. అందుకని దేవుని వాక్యం అంటుందండి ప్రియ దేవుని బిడ్డలారా, దైవ న్యాయమును వెతికేవారు చాలామంది. దైవ న్యాయమును వెతికి, దేవుని ఆత్మలో వెతికి, ఆత్మసారంగానే జీవించబడి ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సార్లు నువ్వు కోల్పోతున్నావు. ఒకసారి జ్ఞాపకం పెట్టుకో అండి. ఎంతవరకు వాక్యాన్ని ప్రియది, ఎంతవరకు దేవుని వాక్యం వినగలుగుతున్నాం, వాక్యాన్ని మనం అనుసరించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదైనా సరే ఆలోచన చేస్తున్నప్పుడు మంచి ఆలోచన కలిగి ఆత్మీయంగా మనం బలపడుతున్నామా లేదా, ఆత్మీయంగా మనం జీవించబడుతున్నామా లేదా, ఇది తప్ప కాదా అని మనం సరి చేసుకునే ఉన్న వ్యక్తులుగా ఉన్నామా? ఆయన అన్నాడు ఖచ్చితంగా తల్లిదండ్రులు లేని వారికి ఎదవరాండ్లకును అది కష్టంగా న్యాయం తీర్చేవాడు అంటే ఆయనే. ఆయన దయించి అన్న వస్త్రములు కూడా కలగజేసేవాడు ఆయనే. ఈరోజు నువ్వు ఇవ్వచ్చు ఒకపోవచ్చు, ఆయన ఊరికే నమ్మిన బిడ్డను విడిచిపెట్టడు. మీకేది కావాలో సమృద్ధిగా దయచేస్తాడు. నీ పక్షమును యుద్ధము చేసేవాడు యెహోవా ఆయనే, మన పక్షం ఉన్నవాడు ఆయనే. మనం అంటాం ఈ మనుషులు బలగా మన మధ్య ఉంది, పక్కన జనంగం ఉన్నారు, ఎవరు ఏం చేస్తారండి అని తీర్పు వచ్చి మనం అందరం వెళ్ళ చోట ఒకటి ఉంది. అప్పుడు మనం అందరం వెళ్ళాలి, తప్పదు. ఈరోజు మనం అనుకోవడం అంతే, ఏదో చేద్దాం, ఏదో సొంతం, ఏదో ఉందా ప్రియదేవి, ఏమీ కాదు. ఈరోజు ఒకటే, దేవుని సన్నిధిలో దేవుని మాటలను విని గ్రహించి ఆత్మగా బలపడుతున్నావా లేదా, ఆత్మగా జీవించబడుతున్నావా లేదా ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు నేను న్యాయం తీర్చుకుని ఎప్పటి వారు మనం ఎలాంటి వారు మనం అసలు ఎందుకు పనికిరంటి వారు మనల్ని పనికొచ్చే పాత్రగా వాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు గమనించు, ఇప్పుడైనా నీ అంధకార బతుకులోంచి నేను ప్రియ దేవుని బిడ్డరా, ఇప్పుడైనా నీ కళ్ళు తెరిచి దేవుని వైపు చూడు. ఎక్కడ న్యాయము అన్యాయమని కనబడుతుంది, ఇదే పాపమని జీవితంలో పాపమని బ్రతుకులో ఉండి ఇష్టానుసారంగా జీవించేసి తప్పులు చేసి ఇది న్యాయం వచ్చినప్పటికీ మనుషులు పట్టుకుని లంచం పుచ్చుకునే వ్యక్తిగా ఉండొద్దు. అని అంటున్నాడు, మనుషులు ముఖము చూసి నేను మాట్లాడను, మనుషుల ముఖం చూసి నేను మాట్లాడను, లంచం చూసి మాట్లాడిన న్యాయం ఏదైతే ఉందో, ఎవరికైతే అన్యాయం జరిగిందో న్యాయం తీర్చగలవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా దేవుని వాక్యం నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సంగమా, నువ్వు గుర్తుపెట్టుకో, వాక్యానుసారంగా మన జీవితం మన హృదయంలో ఉంటుందా లేదా, వాక్యాన్ని మన హృదయంలో ధ్యానించుకుంటున్నామా లేదా, ప్రతిరోజు బైబిల్తో నేను సాహసం చేస్తున్నా లేదా, దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను లేదా, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఆత్మీయంగా బలపడామో, ఆత్మీయంగా జీవించబడతామో, మన ప్రతి విషయంలో కూడా మనల్ని అనేక సార్లు న్యాయము తీర్చటంలో పక్షపాతము లేదని దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది అండి. అలా మనిషి చెప్తే కనుక ఎలా అన్న మనం ఎందుకు తెలుసుంటారు, మనిషి చూసి మాట్లాడేవాడు కాదు. అలా అనుకుంటే డబ్బు ఐశ్వర్య ధనాన్ని బట్టి దేవుడు మాట్లాడతారా, అది కాదు. నీ హృదయం చూసి దేవుడు మాట్లాడతాడు. నీ హృదయం ఆలోచన పరిశీలన చేస్తే నీకు న్యాయం తెచ్చేవాడు. ప్రియ దేవుని బిడ్డలు, మనం ఈరోజు దేవుని సందులో దేవుని యొక్క మాటలు ఆత్మీయంగా మనం బలపడాలి, ఆత్మీయంగా జీవించాలంటే కనుక ఈరోజు మనం ఏం జరిగితే కనుక ప్రతి విషయంలో కూడా ఉన్నతమైన స్థితిలో దేవుడు మనం ఉంచేవాడు. ఉన్నత స్థితిలో దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఉంచేవాడు. ఆ స్థితిలోంచి మనం అందరినీ కూడా ఏం చేస్తాడండి, ప్రియ దేవుని బిడ్డలను బలపరుస్తూ మన ఆత్మ ఇంకా ఎదగాలని ఆశ కలిగి, ప్రేమ కలిగి, ఆత్మీయత మన జీవితాన్ని సదుపు చేసుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నాడు.
ప్రియదేవుని ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు ఆత్మీయంగా మన బలపడి మన జీవితాలు మనం సరిచేసుకుని మన పట్ల మేలుకరంగా నడవాలని దేవుని వాక్యము చక్కగా మనకి బోధిస్తూ ఉంది. ఆ మాటలు మనం వింటున్నామా లేదా ప్రియ దేవుని బిడ్డలారా మరొకసారి గమనించాలని మరొకసారి బైబిల్ గ్రంథం నుంచి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. బైబిల్లో సత్యాన్ని ఈరోజు మనం అనుసరిద్దాం, వాటి ద్వారా జీవిద్దాం, వాటిలో నడుచుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా మన నిత్యము అనుదినము ఆయన మార్గంలో మనం స్థిరంతముగా ఉండడానికి ప్రయాసపడదాం, ఆత్మగా ఉందో. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఏడాది నీ దేవుడు యెహోవా పరమ దేవుడు మన ప్రభువైన మన ప్రభువైన పరమ ప్రభుడే ఉన్నాడు. కాబట్టి మన అందరికి కూడా భయంకరుడైన దేవుడు మన ఆయన మహాదేవుడు. మన మనుషుల ముఖము చూసి లక్ష్య పెట్టేవాడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు మనుషులు చూసి మాట్లాడుతున్నావేమో, మనుషులు చూసి తీర్పు తీసిన జాగ్రత్త. అలాంటి వ్యక్తులుగా అన్నావా? ఏదో లంచానికి లోబడి నువ్వు తీర్పులు మార్చేస్తానువేమో. అసలు తీర్పు తెచ్చే అధికారం మనకు లేదండి. ఒకరు ఒక సమాధానం చెప్పలేదు, మనకు మన సమాధానం పడాలి. తీర్పు తీర్చడానికి మన ఎప్పటి వారము ప్రియ దేవుని బిడ్డలారా న్యాయం తీర్చడానికి మనం ఎప్పటి వారం. ఒక్కసారి మనకు మనం సరి చేసుకున్నట్టు కనుక ఇందులో ఉన్నది మనకి ఏది తీర్పు ఏది అన్యాయం అని మనకు అర్థమవుతుంది. ఏంటి చాలాసార్లు అర్థం కాని బ్రతుకు, అర్థకమ కాని జీవితంలో మనం బ్రతుకుతున్నాం. నీ హృదయ ఆలోచన ఏదొస్తే అది మాట్లాడేస్తున్నాం. అది మంచిగా చేయడా నీకే తెలియదు. ప్రియ దేవుని బిడ్డ అలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. మనం అలా కాకుండా దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడుచుకొని ఆత్మగా మనం జీవించి మనం బలపడాలని ప్రభుపేట మరొకసారి మీకు మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో మనందరము నిత్యము వాడిదనము ఆత్మీయంగా మన బలపడేతో నడిపించుకుని ఆత్మీయంగా జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన కృపలో మనం వర్ధిల్లబడాలి, ఆత్మీయంగా బలపరుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మన జీవితం ద్వారా మనం సరిచేసుకుని నడుచుకుని ఆత్మీయంగా మనం జీవించబడతామో ఆయన తల్లిదండ్రులు లేని వారు కూడా ఆయన న్యాయం తీర్చాడండి. ఎదురాలకు ఆయన పరదేశం ఉన్నాడు, నేను న్యాయం తీస్తానని దేవుని వాక్యం చదివిస్తుంది. ఆయన న్యాయం తీర్చే దేవుడికి ప్రియ దేవుని బిడ్డలారా ఆయన అంటున్నాడు ఎప్పుడైతే పరదేశం దయవించి అన్న వస్త్రం అనుగ్రహించేవాడు మీరు ఐగుప్తులో పరదేశంలో ఉంటుంది కానీ కనుక పరదేశాన్ని జాలి తలసుడని దేవుని వాక్యము చదివిస్తూ ఉంది. ఇక్కడ మనం కింద భాగంలో చక్కగా వాక్యం చదువుతున్నప్పుడు చాలా చక్కని విషయాలు ఉంటాయి. ఎందుకంటే ప్రియ నీ దేవుని యెహోవాకు భయపడి ఆయన సేవించి ఆయన హత్తుకుని ఆయన నామను ప్రమాణం చేయవలెను. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటాం ప్రియ దేవుని పిల్లరా ప్రతి విషయంలో కూడా ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ఆయన విడిచిపెట్టకుండా దేవుని అందు భయభక్తులు కలిగి నడుచుకోవాలని దేవుని వాక్యము చదివిస్తుంది. కాబట్టి మనం ఆయన కృపలో ఆయన ఆత్మలో వర్ధిల్లపడాలి, ఆత్మగా మనం జీవించబడాలి. అనేక సార్లు మన జీవితంలో నేర్చుకున్న ప్రతి మాటను ఈరోజు నీవు గుర్తుపెట్టుకోవాలి. మన అనేక సార్లు మన హృదయంలో ఉంటే ఆలోచన ఉంటే ఆ పేరేపడి అటువంటి కృప దేవుడు మనకు కనిపించే మనము కూడా ఆత్మీయంగా బలపడడానికి మన జీవితంలో మనం సరి చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మన నిత్యం అనే దినమును ఆయన మార్గంలో ఉంటాడు. ఎందుకంటే దైవ ఫలము ఆయన రారాజండి, న్యాయము తీర్చేవాడు, ఎటువంటి పక్షపాతం లేనివాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మనము దేవుని సన్నిధిలో దేవుని ఆత్మలో మనం ఏ రీతిగా వర్ధిల్లబడుతున్నాం, ఏ రీతిగా న్యాయము తీర్చగలుగుతున్నాం అనే విషయాన్ని కూడా గమనించాలి. దేవుని యొద్ద సహోదరి ప్రేమ పొందుకోవాలి, దేవుని యొద్ద సహోదరుల ప్రేమ పొందుకోవాలి. ఈ లోకమైన ప్రేమ వద్దండి, ఈ లోకమైన ఆశ్రయం మనకొద్దు, ఈ లోకమైన చూతాలు వద్దు. కానీ దేవుని యందు ప్రేమ, దేవుని యందు ఆత్మీయత, మనం ఆయన యందు భయభక్తులు కనుక నడుచుకున్నట్లయితే కనుక ఆయన యందు విశ్వాసంతో మనం జీవించాలి. అందుకే అన్నట్టు ప్రియ దేవుని బిడ్డలారా మీకు నేను న్యాయం తీర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. మనందరికీ అందరూ సమకూర్చడానికి వచ్చాడు. అనేక పాప జీవితంలో పడిపోయాం, వారి నుంచి విడుదల పొందడానికి వచ్చాడు. ఈ లోక అంధకార బతుకుల్లో ఉన్నాం, అంధకారం నుంచి విడిపించడానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా
మనం దేవుని సందులో ఆత్మీయంగా మనం బలపడాలంటే కనుక యెహోవాయందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. మన ఆత్మీయ స్థితిలో ఒక మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకో, ఒక స్థితిలో మనం ఉండాలి. ప్రియ దేవుని పిల్లలు, ఆ స్థితిలో వచ్చి మనం ఏ రీతిగా గుర్తుపెట్టుకోవాలంటే కనుక దేవుని వాక్యం చదవాల్సింది కాబట్టి అన్ని వాక్యములు మనం ఉండాలంటే కనుక ప్రతి విషయంలో కూడా ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు లంచం పుచ్చు, ఇదే రీతిగా నువ్వు జీవించబడాలి. మొక్కము చూసి నువ్వు మాట్లాడతావు, మొక్కము చూసి ప్రియ దేవుని పిల్లలు ఈరోజు ఆ రీతిగా ఉంటే నువ్వు సరి చేసుకొని దేవుని వాక్యం పట్ల దేవుని ఆత్మగా నువ్వు బలపడుతూ ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన మాటలు మన హృదయంలో ఫలింపచేసి ఆత్మీయంగా మనం బలపడాలి, ఆత్మసారంగా మనం జీవించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవుడు మన ఈ మాటలు మన హృదయంలో ఫలింపచేసి మనకి మన కుటుంబానికి దేవునికరంగా మహిమకరంగా నడిపించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, కనికరణ పూర్ణుడ, పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీ కృప, నీ కాపుదల, నీ మాటలు బట్టి ఇంతవరకు మేము జ్ఞాపకం చూసుకునే విధానం బట్టి నీకు వందం. ప్రభా, తల్లిదండ్రులు లేని వారికి ఎవరాళ్ళకు నువ్వు ప్రభా వాటిని న్యాయము తీర్చేవాడు తండ్రి, వాటిని దయించి వారి అవసరతలు తీర్చే దేవుడు తండ్రి. ప్రభా, పక్షపాతం లేని వాడు నువ్వు తండ్రి. ప్రభా, నీ న్యాయంలో పక్షపాతం లేదు, నీ వాక్యం చేస్తుంది కాబట్టి నేను మేమైతే లోకంలో మనుషులుగా ఉండి మనుషులను బట్టి నువ్వు మాట్లాడి మొక్క బట్టి తీర్పు తీర్చేవాళ్ళు అటువంటి కాకుండా నీ వాక్యాన్ని విని గ్రహించి మనసు మాకు అందరికీ దయచేసి బిడ్డలకి మంచి ఆరోగ్యం సత్యం దయచేయండి. చేస్తున్న పని పట్ల దీవించండి, వారి కష్టానికి ప్రతిఫలం దయచేయండి, వారి కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది తొలగించండి. మీ బిడ్డ పట్ల మేలుగా జరిగించండి. మేలు ప్రభా, అనేక మంది వివాహం కొరకు చూస్తున్న బిడ్డ వివాహం జరిగించండి. నీ కృపలో నీ ఆత్మోద్ధరణ చేసి నామానికి మహిమ దేవునికరంగా మేలుకరంగా నడిపించి గొప్ప సాక్షిగా బిడ్డలందరూ మీరు వాడుకోమని మా ప్రియ రక్షకులను యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసురత్నమే జయం, ప్రభేశ్వరత్నమే జయం, ప్రభేశ్వనామ సంపూర్జమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.